నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో సదస్సు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఏపీలో పర్యాటక రంగంతో పాటు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న కలెక్టర్ రాజాబాబు. శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష. ఉలవపాడు వద్ద మోచర్ల సమీపంలో వీరవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. అన్నదమ్ములు మృతి, 6గురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయ నాయకులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వారిని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం పోయి ఒక మంచి పరిపాలన అందించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తుందన్నారు. ఒంగోలు జెడ్పీ సమావేశ మందిరంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ, పంచాయతీరాజ్, గ్రామ వార్డు, స్వర్ణ పంచాయతీల ఉద్యోగులతో సభ నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ 1వ తేదీ వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి సేవ చేసే భాగ్యం దొరుకుతుందని, అందువల్ల అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి బాటలో పయనిద్దామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పుడైనా తనతో కలిసి చర్చించవచ్చని, తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించినందుకు 6 నెలల పాటు అజ్ఞాతంలో ఉండవలసి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవి సూర్యనారాయణ అన్నారు. నామినేని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, రాజకుమార్, శ్రీనివాసరావు, నరసింహారావు పాల్గొన్నారు. జెడ్పీ, పంచాయతీరాజ్, సచివాలయాల ఉద్యోగులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ సమక్షంలో చేరారు. అదేవిధంగా జీతానికి ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే పోయినసారి కూడా ట్రీట్మెంట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మీకు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏ ఉన్నా కూడా ఉద్యోగస్తులకి ప్రయారిటీ ఇస్తా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులు కూడా మనం పాల్గొంచుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకటే చేస్తే మాకు కొంత ఇంటెన్షన్ ఉంటాయి, ఈ పని చేస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది. అదేవిధంగా ఎవరైనా కూడా ఇది చేస్తే బాగుంటుంది ఆలోచన మాకున్నా కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కలిస్తేనే ఏదైనా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోతుంది. ప్రజలకి అన్నీ కూడా చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏది ఒక సర్టిఫికేట్ కావాలి, ఏది చేయాలన్నా కూడా మన ఇద్దరు విషయంలో ఉంటేనే ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు ఆ పనులు సాగుతుంటాయి. కాబట్టి ఈరోజు మనం మంచి ప్రభుత్వంలో ఉన్నాం, మంచి పాలనలో ఉన్నాయి. మీకు కావాల్సిన జీతాలు కానీ బెనిఫిషియన్స్ కానీ ఏమన్నా కూడా తప్పకుండా అమలు చేస్తారు. ఇక్కడ కక్ష సాధింపులు సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. కాకపోతే మనం కూడా మన బాధ్యతగా మనం చేయాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులను అన్ని విధంగా చూసుకోవడామని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్లో కూడా మీకు ఏ సమస్య మీకు వ్యక్తిగత అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు ఏ విషయం ఉన్నా కూడా తప్పకుండా నా నోటీస్ తీసుకురండి. మీరు కూడా ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా కూడా తెలియపరచండి. నా వల్ల నేను చేస్తాను, మరోసారి తెలియజేస్తున్నా. ఈరోజు నాకు తెలిసి కాబట్టి ఉద్యోగస్తులు అన్ని విధంగా ఉద్యోగస్తులు ఏ విషయం ఉన్నా కూడా తప్పకుండా నా నోటీస్ తీసుకురండి. కాబట్టి తప్పకుండా తప్పకుండా నా నోటీస్ తీసుకురండి. కాబట్టి కూడా తప్పకుండా
దక్షిణాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో భయం గుప్పెట్లో ఉన్న ప్రపంచ దేశాలకు మరో వార్త కలవరపెడుతోంది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తూ ఉండగా నేనేమి తక్కువ అన్న రీతిలో అధ్యక్షుడు కిమ్ ఆధ్వర్యంలో ఉత్తర కొరియా వరుసగా 10 మిస్సైల్స్ ప్రయోగిస్తూ బల ప్రదర్శనతో కవ్వింపు చర్యలకు దిగింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ ధృవీకరించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో సమీపం నుండి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలియజేసింది. అయితే ఇవి ఎంత దూరం ప్రయాణించాయో తమకు తెలియదని పేర్కొంది. మరోవైపు జపాన్ రక్షణ శాఖ ఈ పరిణామాలపై స్పందించింది. కిమ్ సర్కారు ప్రయోగించిన ఆయుధాలు తమ దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడినట్లు తెలిపింది. ఈ వారం ఆరంభంలోనూ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఓ యుద్ధ నౌక నుండి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఆ ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జియోతో కలిసి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని వీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. తమ దేశంపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించడానికి ఈ శక్తివంతమైన క్షిపణులతో ప్రయోగాలు చేస్తున్నట్లు కిమ్ ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలోని మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హామీ ఇచ్చారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ మహాసభలో ప్రసంగించారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారని, వారి న్యాయమైన డిమాండ్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని సీతారామయ్య హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర జాతీయ కార్యదర్శి మనోహర్, రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, సంయుక్త ప్రధాన కార్యదర్శి రవికుమార్, ప్రతినిధులు గోపిమూర్తి, కృష్ణానంద్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక ప్రతినిధి పివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా నాయకులు జెండాను ఆవిష్కరించారు. మాట్లాడుకునేటువంటి డిమాండ్స్ ఏదన్నా ఉండి, మా అవసరం ఏదన్నా ఉండి, మా ఎమ్మెల్యే గారి అవసరం ఏదన్నా ఉండి, మా హెల్త్ మినిస్టర్ గారు, మా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా అవసరం ఉంటే సాయశక్తుల ఆ ప్రయత్నాన్ని నేను వాళ్ళ ముందు ఉంచి ఈ కార్మిక ద్రోహుల్ని, ప్రజా ద్రోహుల్ని మార్చడం మన సంఘాల కార్యకర్తలకు ప్రథమ కర్తవ్యంగా మనం గుర్తించాలనేది. అది మార్చినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మన సమస్యల వరకే మనం పరిష్కారం చేసుకుంటే సమస్యలు పెరుగుతానే ఉంటాయి, కానీ తగ్గవు. వాళ్ళ మార్చడం ఎట్లనేది మనందరూ ఖచ్చితంగా ఆలోచించాల సమయం వస్తుంది. ఇది సంవత్సరానికి 5 కోట్ల మంది భారతదేశంలో మధ్యతరగతి వర్గం పేదవాళ్ళుగా మారుతున్నారు. ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగా మారిపోతున్నారు. ఈ వైద్య కార్పొరేటీకరణ జరిగి ఖర్చు పెరిగిపోయి పేదలకు వెళ్ళి సంవత్సరానికి పేదలకు వెళ్ళిపోతా ఉంది. మీరు పెట్టిన సమస్యలు నాకు బాగా నచ్చిన ఒక డిమాండ్, మన జీడిపిలో 5% ఆర్థికంగా కేటాయించాలని పెట్టారు. ఒక దేశవ్యాప్తంగా డిమాండ్ ఏదని నా ప్రగాఢ విశ్వాసం. ఏప్రిల్ 5వ తారీఖు విజయవాడలో జన విజ్ఞాన వేదిక పీపుల్ సైన్స్ ఫోరం నేపథ్యంలో డే లాంగ్ సెమినార్ జరుగుతోంది. కాబట్టి ఏప్రిల్ 5 జరిగే సెమినార్లో కూడా మన మెడికల్ అందరూ కూడా కనీసం జిల్లాకు ఒకళ్ళిద్దరైనా ఆ సెమినార్లో మీరు కూడా పాల్గొనండి. దీని ద్వారా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన విద్యా వైద్యం అందించడానికి అవసరమైన కార్యాచరణ మనం నిర్ణయించుకుని మెడికల్ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరూ కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంతో పాటు టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అందులో భాగంగా శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి దేవాలయ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖంభం చెరువును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలియజేశారు.
కొమరోలు మండలం శ్రీ నెమ్మలగొండ్ల రంగనాయక స్వామి దేవాలయాన్ని కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ ఏసీ పానకాలరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, గిద్దలూరు ఎఫ్ఓ నిషాకుమారి, ఆర్డీఓ ప్రభాకర్, డిఎస్పీ నాగరాజు, దేవస్థానం చైర్మన్ నరసింహులు, ఈవో నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కుప్ప రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. నెమ్మలగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో, రెండవ వైపు టెంపుల్ టూరిజంని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం, సమీక్ష కూడా అధికారులందరితో పెట్టి పూర్తి స్థాయి సమన్వయంతో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు, రెండవ వైపు పోలీసు వారు, దేవాదాయ శాఖ, అలాగే మాకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ అన్నిటితో పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఏదైతే భక్తుల సంఖ్య కంటే ఈ సంవత్సరం రెట్టింపుగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంది. దానికి కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఎక్కడ భక్తికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినా కూడా పెద్ద ఎత్తున టర్న్అవుట్ కావడం జరుగుతూ ఉంది. రెండవ వైపు ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్, ఒకవైపు ఆహ్లాదపరంగా ఉండేటట్లు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ప్రాపర్గా. ఈరోజు నెమ్మలగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానం విజిట్ చేయడం, సో రాబోతున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా 2వ తారీఖు బ్రహ్మోత్సవాలని ఇక్కడ జరిపే ఉద్దేశంతో ఈరోజు ఈ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడం, అదేవిధంగా దేవుడిని దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సుమారు 50 నుంచి ఇప్పుడు వరకు కూడా 50,000 మంది వరకు ఆ 4 రోజులు జరిగేటువంటి ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము భక్తులు ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం కూడా జరుగుతుంది. సో వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సుమారు 1,00,000 మంది వరకు కూడా ఆ 4 రోజుల్లో వస్తారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చూడటం జరిగింది. సో ఇక్కడ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అవడం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో డిఎఫ్ఓ గారిని కూడా వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ మనం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వారి రూల్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నేను అంతా కూడా చూశాను. రేపు ఎల్లుండు ఒక మేబీ ఐ థింక్ నెక్స్ట్ వీక్లో మన ఎస్పీ గారు కూడా వస్తారు. సెక్యూరిటీ పరంగా వారు కూడా చూసుకుని మొత్తం ఫైనలైజ్ చేస్తాము. వచ్చేటువంటి భక్తులకి ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకపోకుండా సంతోషంగా వారు ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి రెవెన్యూ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు, విద్యా, ఐసీడీఎస్, పోలీస్ అధికారులతో జేసీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరు గ్యాస్ గురించిన ఆందోళన చెందవలసిన పని లేదని, గృహ అవసరాలకు సరిపడా సరఫరాకు సంబంధించి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ను జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ పరిశీలించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయన్న అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని పద్మశ్రీ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ నిల్వలు, పంపిణీ, పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఎల్పీజీ గృహ వినియోగదారులు ఆందోళన చెందవలసిన పని లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాధారణ గృహ వినియోగదారులకు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలు, వైద్య ఆరోగ్య అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసిన, బ్లాక్ మార్కెట్లో విక్రయాలు చేసిన, నిత్యావసర సరుకుల చట్టం 1955 కింద కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1077కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. If you are feeling some people are creating issue, please let us know.
కానీ అన్నెసెసరీగా పానిక్ క్రియేట్ చేయకూడదు. ఎక్కడైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కరెక్ట్ గా చెప్పాలి, ఇక్కడ మన దగ్గర ఏం ప్రాబ్లం లేదు. అండ్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి అసలు ఏం ఇష్యూస్ రాకూడదు. అండ్ నన్ ఆఫ్ యూ షుడ్ బి హెల్పింగ్ ఎనీ పర్సన్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ అసలు చేయకూడదు. అదర్వైజ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ బుకింగ్ మెకానిజం మీరు ఇన్షూర్ చేయండి. డెలివరీ సిస్టమ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అంటే మామూలుగా మీరు ఎలా చేస్తున్నారు, టైమ్లీ డెలివరీ, టైమ్లీ బుకింగ్, అవన్నీ కొంచెం చెక్ చేయండి. ఇప్పుడు చాలా మంది మేబీ ఒకే టైంలో ఎక్కువ బుకింగ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ యూ స్పీక్ టు హెడ్ ఆఫీస్ టీమ్స్, యువర్ కన్సర్న్ టీమ్, అండ్ గెట్ దోస్ ఇష్యూస్ ఫిక్స్డ్. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతము జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి మీద, పెట్రోలియం ప్రొడక్ట్స్ విషయంలో జరిగిన సంక్షోభం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పిజికి సంబంధించి గృహ వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మన జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో 1077 టోల్ ఫ్రీ నంబరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లో ఓపెన్ చేయడం జరిగిందండి. అందువల్ల ఈ కంట్రోల్ రూము 24/7 24 గంటలు పనిచేస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఎల్పిజి గృహ వినియోగదారులకు హయ్యెస్ట్ ప్రయారిటీ సప్లైస్ విషయంలో ఇస్తుంది కాబట్టి మరియు అత్యవసర సర్వీసులైన హాస్పిటల్స్, మిడ్ డే మీల్ స్కూల్స్, సంక్షేమ వసతి గృహాలు, హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్స్కి అంతరాయం లేకుండా ఎల్పిజి సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఎల్పిజి బ్లాక్ మార్కెటింగ్ వాణిజ్య అవసరాలకి తరలిపోకుండా ఉండడానికి తహసీల్దార్లు సివిల్ సప్లైస్ జీటీతో ఇన్స్పెక్షన్స్ చేసి ఎవరైతే ఇలా వినియోగిస్తున్నారో వారి మీద 6A కేసెస్ కూడా ఈసీ యాక్ట్ 1955 కింద బుక్ చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గారు అందరికీ తహసీల్దార్లకి సివిల్ సప్లైస్ జీటీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరూ కూడా ఎల్పిజి సప్లై విషయంలో ఎక్కడా స్టాక్స్ అయితే కొరత లేదు. అందువల్ల ప్రజలు దీంట్లో ప్యానిక్ అవ్వకుండా సింగిల్ సిలిండర్లు ఉన్నవారు 25 రోజులకు బుక్ చేసుకోవచ్చు. అట్లాగే డబుల్ సిలిండర్ ఉన్నవారు కూడా 31 రోజులకు బుక్ చేసుకోవచ్చు. అందువల్ల ప్రజలందరూ ఇది సద్వినియోగం చేసుకుంటూ ఎవరు ప్యానిక్ కావద్దని తెలియజేస్తున్నాము. ఎక్కడైనా అనాథరైజ్డ్ స్టోరేజ్ కానీ ఎవరికైనా వారి దృష్టిలో ఉంటే తెలియజేసినట్లయితే ఇమీడియట్గా తహసీల్దార్లు సిఎస్డిటీతో టాస్క్ ఫోర్స్ టీము ఇమీడియట్గా వెళ్ళి వారి మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఒంగోలు ప్రయాణికుల కష్టాలను తీరుస్తూ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ప్రముఖ సంస్థ జుగ్ను తన సేవలను అధికారికంగా ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతికతతో అతి తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా జుగ్ను ఈ సేవలను ప్రవేశపెట్టింది. జుగ్ను వాహనాలను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. సో ఈ రోజైతే ఎంతో ఘనంగా మన జుగ్ను యాప్ అయితే విషయించున్నారు. సో ఆయన రాగానే మన యాప్ బ్రాండ్ లాంచ్ అయితే జరగబోతుంది. సో ఎంతో తక్కువ ధరలకే ఆటో అండ్ బైక్ సో ఎవరైతే మన జుగ్ను యాప్ని ఇన్స్టాల్ చేసి చేరుకోవచ్చు. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ విత్ ఇన్ సందర్భంగా అయితే కోడ్ ఉపయోగించి మీరు ఈ డిస్కౌంట్ కూడా మీరు పొందవచ్చు. సాంకేతికతను జోడించి సామాన్యులకు రవాణా సేవలు చేరువ చేయడం అభినందనీయమని, ఇది నగర ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. నేటి నుండి ప్రారంభమైన ఈ సేవల సందర్భంగా వినియోగదారుల కోసం జుగ్ను సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జుగ్ను యాప్ ద్వారా బుక్ చేసుకునే మొదటి 2 ప్రయాణాలపై 50% తగ్గింపు లభిస్తుంది. ప్రయాణికులు జుగ్ను 50 అనే ప్రోమో కోడ్ను ఉపయోగించి ఈ రాయితీని పొందవచ్చని అన్నారు. ఒంగోలు ప్రజలు వెంటనే తమ మొబైల్లోని ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి జుగ్ను యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ నూతన రవాణా సేవలను వినియోగించుకోవాలని సంస్థ ప్రతినిధులు హేమంత్, సాయిరామ్, అడపాల అయ్యప్ప కోరారు. కొత్తగా ఆటో, బైక్, ట్యాక్సీ ఇప్పుడే మన ఒంగోలులో కూడా లాంచ్ చేయడం జరిగింది.
ఇదివరకు అంతా కూడా సిటీస్లో కూడా ఈరోజు అదివరకు ట్యాక్సీలు ఉండేది. ఇప్పుడు మనం బైక్స్ కూడా మనం ఫోన్ చేయగానే బైక్ వచ్చి ఎక్కించుకొని పోవటం, ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేయటం, లేదా ఏదైనా మెటీరియల్ కావాలంటే కూడా చెప్పినప్పుడు అవి తీసుకురావటం, పార్సిల్ తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. అలాంటిది వాళ్ళ ఒంగోలులో కూడా పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఇది తప్పకుండా కూడా అందరికీ అవసరం ఉండేది. మనం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళేసి ఏడో తీసుకోకుండా, లేకపోతే ఆటో కోసం వెయిట్ చేయకుండా, మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే లోపల కానీ మెసేజ్ పెడితే వాళ్ళ ఇంటికి వచ్చే ఆటో ఎక్కించుకొని పోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అలాంటిది మనం ఒంగోలులో లాంచ్ చేసుకోవటం బాగా సంతోషమైన విషయం. దాంట్లో కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ విషయం కూడా ఈరోజు హైదరాబాద్లో చూస్తే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ టూ వీలర్లో పెట్టుకొని దాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. అలాగనే ఇక్కడ కూడా చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దానికి ఒక ఇన్కమ్ సోర్స్ కూడా డెవలప్ అవుతుంది. అలాంటిది ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు మన వాళ్ళు సాయిరాము, హేమంత్ ఇద్దరు కూడా కలిసి, అయ్యప్ప, దీని ముగ్గురు కూడా కలిసి ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఏదో అదేవిధంగా ఫస్ట్ 50% డిస్కౌంట్ కూడా పెట్టారు, ఆఫర్ కూడా పెట్టారు. కొంచెం ఇది రెగ్యులరైజ్ అయితే అందరికి కూడా బాగుంటుంది, ఉపయోగపడుతుంది అని చెప్పి దాని యాప్ కూడా ఓపెన్ చేశారు. కాబట్టి యాప్ డౌన్ చేసుకుంటే మనకు ఎక్కడ కావాలంటే 5 నిమిషాల్లో మన ముందు ఈ వెహికల్స్ వచ్చేటట్టుగా పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా. వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో జుగ్ను యాప్, రైడ్ యాప్ అండి. మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు. బైక్, ఆటో, బైక్ పార్సిల్, ఆటో పార్సిల్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒంగోలు నగరం నుంచి ప్రారంభిస్తున్నాం. కొద్ది రోజుల్లో మన నూతన ప్రకాశం జిల్లా మొత్తం వ్యాపిస్తుంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. యూజర్స్కి అయితే ఫస్ట్ రెండు రైడ్లకి 50% ఫ్లాట్ ఆఫర్ ఉందండి. ప్లే స్టోర్కి ఆర్ ఐ స్టోర్కి వెళ్ళి జుగ్ను అని టైప్ చేస్తే మీకు యాప్ వస్తుంది. రైడర్స్ కూడా విజ్ఞప్తి, మీరు మీ ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటే దీంట్లో జుగ్ను డ్రైవర్స్ అనే యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే మీకు ప్రాసెస్ అప్లోడ్ అవుతుంది. పరిమితి ప్రకాశం జిల్లా మొత్తం ఉంది. ప్రస్తుతానికి ఒంగోలు చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్ల వరకు ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫ్యాక్టర్ అండి, ఇద్దరికి, రైడర్కి, యూజర్కి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ప్రైస్ ఫ్యాక్టర్ అనేది పెట్టామండి. మన దాంట్లో హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవండి. ఏదైనా కానీ ఎంత చూపిస్తుందో అంతే ఛార్జ్ అవుతుంది. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. ఒకవేళ రైడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మటుకి ఎవరు అవకాశం ఇవ్వకండి. వాళ్ళు మీ అంతటి ఇష్టపడి ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఎవరు యాక్సెప్ట్ చేయకండి. ఇది మీకు యాప్లో ఎంతవరకు చూపిస్తే అంతవరకే రైడ్ తీసుకోండి. రోజుల్లో వైజాగ్లో ఇంకో 2-3 సిటీస్లో లాంచ్ అవబోతుంది. నార్త్ ఇండియాలో ఒక 200 సిటీస్లో ఉంది ఇది. ఇంకొక 3 కంట్రీస్లో కూడా ఉంది. జుగ్ను యాప్ అనేది ఇంటర్నేషనల్ యాప్. ఇది మన ప్రీత ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారి చేతుల మీదుగా జుగ్ను యాప్ స్టార్ట్ చేయబడింది. మన ఒంగోలు వాసులందరూ మన జుగ్ను యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచైనా, ఒంగోలు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడైనా ఏ టైం అయినా 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా రైడర్స్, ఒంగోలు యువత రైడర్స్గా జాయిన్ అవ్వకుండా వాళ్ళకి ఇది మంచి అవకాశము. మన నేషనల్ యాప్ అయినా కానీ లోకల్ కల్చర్ని తీసుకొని వచ్చి మనకి తగిన విధంగా రైడరు అలాగే కస్టమరు ఇద్దరు సాటిస్ఫై అయ్యే విధంగా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి జుగ్ను అనేది తీసుకోవడం జరిగింది. మన కాన్సెప్ట్కి స్మార్ట్ ఒంగోల్, స్మార్ట్ రైడ్ అనే నినాదం జనార్దన్ గారికి చెప్పడంతో జనార్దన్ గారికి నచ్చి ఆయన మనకి సహకరించి దీన్ని ఇవాళ లాంచ్ చేయబడింది. ఒంగోలులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఓడా చైర్మన్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. 15వ డివిజన్ నాటు బాబురావు పార్కు వద్ద జనసేన అధ్యక్షుడు ఉంగరాల మోహన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. సంతపేట, నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్, సిబిఎన్ రీడింగ్ రూమ్ మీదుగా జయరామ్ థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జయరామ్ థియేటర్ కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. జనసేన 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టిందని జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. ఎన్నో పోరాటాలు ఆటుపోట్లు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. అధినేత అడుగుజాడల్లో నడుస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్నామని రియాజ్ అన్నారు. జనసేన నాయకులు కంది రవిశంకర్, పర్వతరెడ్డి కిషోర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు ముత్యాల కళ్యాణ్, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, బొందిలి శ్రీదేవి, పల్లా ప్రమీల, అడుసుమల్లి వెంకట్రావు, అనిల్, జొన్న వెంకట్, పసుపులేటి మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒక్కసారి కళ్యాణ్ ఒక్కసారి సైడ్ ఇంక పెట్టమాకండి. మార్చి 14 జనసేన ఒంగోలు నియోజకవర్గంలో 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి జనసేన పార్టీకి ఇప్పుడు దాకా సహకరించినటువంటి మీడియా సోదరులకి, పోలీసు వారికి, అలాగే శ్రేయోభిలాషులకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా వీర మహిళలకి అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అభినందిస్తూ, ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళి సంతపేట బాబురావు పార్కు దగ్గర ఇంకొక జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి జయరాం సెంటర్కి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే సాయంత్రం కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో కూడా జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. ఇదియే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో, గ్రామాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాలు ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షుడిగా నా అభినందనలు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలే శిరోధార్యంగా భావించేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మా జనసేన ఆవిర్భావ 12 సంవత్సరాలు 13వ సంవత్సరంగా అడుగుపెట్టాము. ఇలాంటి కార్యక్రమం అనేది ఈ జనాల్లో నుంచి వచ్చిన పార్టీ అండి. ఈ ప్రతి ఒక్క కార్యకర్త అండ్ వీర మహిళలు వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మాది అని చెప్పి సొంతంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. ఇలాంటి పండగని ఎంతో కష్టపడి 12 సంవత్సరాలు మోసి ఈ 13వ సంవత్సరానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ జనసేన అనేది జనాల్లో పుట్టి పెరిగిన తర్వాత ఈరోజు వచ్చిన జనాలు కొత్త మెంబర్షిప్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొత్తగా అధికంగా కొత్త వ్యక్తులు జాయిన్ అయ్యారు. నెంబర్ 1గా ఈ మొత్తం జరుగుతూ ఉంది. అయిపోయింది.
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అబ్జర్వర్ సుబ్బారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో 10 పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ కలిపి 28,632 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. వీరిలో 14,310 మంది బాలురు, 14,322 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. వీరి కోసం 165 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఈ నెల 16 నుండి 28వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 1144 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పరీక్షలు రాస్తున్నారని, వారి కోసం 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుండి డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో 10వ తరగతి మూల్యాంకనం జరుగుతుందని డిఈఓ రేణుక తెలిపారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026 సంబంధించిన ఎగ్జామ్స్ మనకి సోమవారం నుంచి అంటే మార్చి 16 తారీఖు నుంచి 1 తారీఖు ఏప్రిల్ వరకు జరగబోతున్నాయండి. ముఖ్యంగా 16 నుంచి 30 తారీఖు వరకు సోషల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. కొన్ని సెంటర్స్లో వొకేషనల్, 2 సెంటర్స్లో మనకి ఓఎస్ఎస్సి, అవి 1 తారీఖుతో అయిపోతాయి. ప్రధానమైన ఎగ్జామ్స్ మనకి 31తో అయిపోతాయి. అంటే కాంపోజిట్ కోర్సులో సాంస్క్రిట్ రాస్తున్న వాళ్ళకి 31తో అయిపోతాయి. సో మన జిల్లాకు సంబంధించి 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు, అంటే మొత్తం 28,601 మంది విద్యార్థులు ఈ ఎస్ఎస్సి పరీక్షలకి హాజరవుతున్నారండి. ఇది కాకుండా గతంలో మనకి వన్స్ ఫెయిల్డ్ కింద కూడా ఒక 20 మంది అబ్బాయిలు, ఒక 11 మంది బాలికలు, మొత్తం 30 మంది రాస్తున్నారు. టోటల్ 28,632 వాళ్ళు రాస్తున్నారు. ఇది కాకుండా మనకి ఈ కేంద్రాల్లోనే అంటే 165 కేంద్రాలని మనం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్గా కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అందులో 1,144 మంది విద్యార్థులు 14 సెంటర్స్లో, అంటే మన సెంటర్స్లో నేను రెగ్యులర్ సెంటర్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడే ఈ 14 సెంటర్స్ కూడా మనకి 2 రూమ్లు 3 రూమ్లు అలా ఒక 14 కేంద్రాల్లో మనకి 1,144 మంది విద్యార్థులు అపాస్ ద్వారా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారండి. టోటల్ వీళ్ళందరూ కూడా కలుపుకుంటే మన జిల్లాలో 29,776 మంది విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరికీ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇన్విజిలేషన్స్ కూడా మనకి నిన్నటితో పూర్తి అయినాయి. ఇంకా కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాటికి కూడా మార్చేసి వాళ్ళతో మొత్తం దాదాపు 1,700 మంది పైచిలకు ఇన్విజిలేటర్స్ని కూడా మనం ఈ 165 కేంద్రాల్లో పరీక్షల కోసం అని కూడా నియామకం చేయడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి పరిశీలకులుగా మన సుబ్బారెడ్డి గారు, మా అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ ఏ సుబ్బారెడ్డి గారు కూడా నియామకం జరిగింది. అలాగే మార్కాపురం జిల్లాకు సంబంధించి శ్రీమతి జే గీత గారు, ఆమె కూడా జాయింట్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్ఎంస్లో చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ప్రభుత్వ పాఠశాలలో 364 హై స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరవుతున్నారండి. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి 273 కేంద్రాల నుంచి ఈ పిల్లలనేది హాజరవడం జరుగుతుంది. టోటల్గా 637 హై స్కూల్స్ నుంచి మనకి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ఇది కాకుండా గతంలో కంట్రోల్ రూమ్కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో 8 సెంటర్స్ని మనము ప్రాబ్లమాటిక్ సెంటర్స్గా గుర్తించి వాటిలో సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో మనకి జెడ్పీ హై స్కూల్ చంద్రశేఖరపురం, జెడ్పీ హై స్కూల్ పిటికాయగుళ్ళ బెస్తవారపేట, అలాగే జీహెచ్ఎస్ కొమరోలు, జెడ్పీ హై స్కూల్ హెచ్ఎంపాడు, జెడ్పీ హై స్కూల్ రేచర్ల, అలాగే జెడ్పీ హై స్కూల్ యాచవరం అర్ధవీడు మండలం అండి, అలాగే జెడ్పీ హై స్కూల్ వైడిపాలెం పెదారవీడు, అలాగే జీహెచ్ఎస్ ఎర్రగొండపాలెం. ఈ కేంద్రాల్లో మనము గతంలో ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి అంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అందులో ఉన్నారు. అలాగే ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెచ్ఓడీస్తో కూడా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా దానికి వెంటనే స్పందిస్తూ మనకు కావాల్సిన ఏర్పాట్లకంతా కూడా వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇష్యూస్ అలాంటి జెన్యూన్ కారణాలు ఉంటే మాత్రం మేము కూడా వాటికి మినహాయింపించి మాకు జిల్లాలో అంటే బఫర్ కూడా జిల్లా డిఈఓ లాగిన్లో మాకు బఫర్ కూడా ఇచ్చారండి. ఎక్కడ కొరత లేదు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంతమందికి కొన్ని డిసీజెస్ ఉంటాయి, వాళ్ళు ప్రాపర్గా కండక్ట్ చేయలేమన్న విషయంతో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వారి స్థానంలో మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. అలాగే ఆర్టీసీ వారు కూడా మనకి పిల్లలకి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. వాళ్ళు హాల్ టికెట్ని కనుక చూపిస్తే పిల్లలకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది.
సో ముఖ్యంగా ఈసారి వినూత్నంగా ఈ హాల్ టికెట్స్ అయితే మనకి వెబ్సైట్లోనే పిల్లలు స్ట్రైట్ అవే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా కొత్తగా తీసుకోవడం జరిగిందండి. అందులో ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఆ పిల్లల్ని డ్రాప్ చేసే అటెండెంట్ పేరెంట్స్ కానీ ఎవరైనా సిబ్లింగ్స్ కానీ వాళ్ళని దింపే క్రమంలో వాళ్ళ లొకేషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ QR కోడ్ ద్వారా వాళ్ళు స్కాన్ చేస్తే ఆ లొకేషన్ అవన్నీ కూడా వాళ్ళకి చేసే విధంగా కూడా ఈసారి వినూత్నంగా చర్యలు చేపట్టడం జరిగింది. టైం మనకి 9:30 నుంచి 12:45 వరకు ఈ రెగ్యులర్ SSC ఎగ్జామ్స్ జరుగుతాయండి. అలాగే అపాస్కి సంబంధించి 9:30 నుంచి 12:30 వరకు, అంటే 15 నిమిషాలు ఉండదు వాళ్ళకి, అంటే 12:40 వరకు మనకు జరుగుతుంది. సో ఈ 4SC లాంటి వాటికి ఎగ్జామ్స్ అయితే 1 hour 45 minutes. అవన్నీ కూడా మనకి షెడ్యూల్లో డీటెయిల్గా చీఫ్లకి డివోలకి అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. అంటే మనకి అరగంట వరకు అలో చేస్తామండి. ఇది మన అకాడమిక్ ఎగ్జామే కాబట్టి ఏదైనా కారణాల చేత ట్రాఫిక్లో ఇష్యూస్ వల్ల వాళ్ళు కొంత లేట్గా చేరినా కూడా అరగంట వరకు వాళ్ళని. ఉలవపాడు సమీపంలో మోచెల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వీరపల్లికి చెందిన అన్నదమ్ములు ఏకసిరి రాములు, వెంకయ్య మరికొందరు కూలీ పనులకు ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో కారు ఢీకొట్టడంతో ఆటో కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 గాయపడగా కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు తరలించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అగ్రరాజ్య ఎంబసీపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో హెలీప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. క్షిపణి దాడిలో ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్పై ఇరాన్ పదే పదే ర్యాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. తాజా ఘటన కూడా టెహ్రాన్ పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజ్య రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు దుబాయ్లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండవసారి దాడి జరగడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని దుబాయ్ మీడియా ఆఫీస్ X ఖాతాలో పోస్ట్ చేసింది. శుక్రవారం కూడా ఈ నగరంలోని ఓ భవనంపై డ్రోన్ దాడి జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని అబ్జర్వర్ సుబ్బారెడ్డి ఆదేశించారు. డీఈఓ రేణుకతో కలిసి 10వ తరగతి పరీక్షల స్క్వాడ్ అధికారులతో ఒంగోలు DRRM మున్సిపల్ హైస్కూల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూడాలని అబ్జర్వర్ సుబ్బారెడ్డి అన్నారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని ఉండాలని ఆదేశించారు. ఎగ్జామ్స్ ఏసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆఫ్టర్నూన్ కూడా ఒక రివ్యూ చేస్తారు. హైయెస్ట్ మార్కులు ఎవరికి వచ్చినా ఈ సింపుల్ డేటాను కూడా ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. డీసీపీ సెక్రటరీ గారు నేను 10 గంటలకు పెట్టాను మెసేజ్ మేనేజ్మెంట్ వైజ్. ఈ అంశాన్ని క్లియర్గా మీరు గమనించాలి. ఏంటంటే ఆ చీఫ్ సూపరింటెండెంట్ సంబంధించిన పిల్లలు కానీ, వారి స్కూల్ పిల్లలు కానీ, వారి రిలేటివ్స్ పిల్లలు కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ సంబంధించి, ఇన్విజిలేటర్స్ సంబంధించి, ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ సరే, ఈదర్ స్వీపర్ ఆర్ అటెండర్, వాటర్ మ్యాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరి పిల్లలు ఆ ఎగ్జామ్ సెంటర్లో వారి పిల్లలు కానీ వారి బంధువుల పిల్లలు కానీ రాయడం లేదు అని క్లియర్గా ఒక డిక్లరేషన్ ఎంఈఓలు కలెక్ట్ చేయండి. ఆ డిక్లరేషన్స్ మీ దగ్గర పెట్టుకుంటేనే సార్ మాకెవరు చెప్పలేదు అనే సిచ్యువేషన్ లేకుండా వాట్సాప్లో పంపించి ఆ చీఫ్ సూపరింటెండెంట్ డిక్లరేషన్, దిస్ ఇస్ సర్టిఫైడ్ as so and so, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ so and so place, ఐ హ్యావ్ బీన్ డ్రాఫ్టెడ్ అండ్ ఐ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ యాజ్ ఎ so and so డ్యూటీ. ఇక్కడ మై చిల్డ్రన్ కానీ మై రిలేటివ్స్ కానీ ఎవరు రాయడం లేదు. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ గివింగ్ ఈస్ ఫౌండ్ కరెక్ట్. ఒక డిక్లరేషన్ తీసుకోండి క్లియర్గా. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి చంద్రశేఖర్కు లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపైన పోరాటం చేయకుండా ప్రజల సొమ్ముతో ఎమ్మెల్యేలుగా జల్సాలు చేస్తున్న వ్యక్తి తాటిపర్తి అని ఆరోపించారు. అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిచావని, లేకుంటే డిపాజిట్లు కూడా దక్కేవి కావని దుయ్యబట్టారు.
సింగరాయకొండలో ఆయన చేసిన అవినీతిపై విచారణ చేస్తున్నామని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రియాజ్ గారి నాయకత్వం, రవిశంకర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ కాదంట, ఫ్లాప్ స్టార్ అంట. వీడికి తెలుసా పవన్ కళ్యాణ్ గారు స్టామినా ఏందో? 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 సీట్లకి తెచ్చినటువంటి ఘనత మగాడు పవన్ కళ్యాణ్ గారు. సిగ్గు తెచ్చుకోవాలి. ప్రజా సమస్యలు ఏముండయో అసెంబ్లీలో పోయి మాట్లాడలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో, మీ నాయకుడిని అడగవయ్యా, ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ మనకి బాధ్యతగా ఓట్లేశారు. మనం 11 మంది ఉన్నా సరే అసెంబ్లీకి పోయి లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉందని చెప్పి ఏ రోజైనా మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అడిగావా అని మేము అడుగుతున్నాం. సిగ్గుండాలి మీకు. ప్రజలు పన్నుల రూపంలో కడితే ఆ డబ్బులు జీతాల రూపంలో మీరు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో కూర్చొని ట్విట్లు చేయడం కాదు చంద్రశేఖర్. నీ టైం బాగుండి గెలిచావు, లేకపోతే నువ్వు కూడా డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి పరిస్థితులు నీ మీద ఉన్నాయి. ఎందుకంటే సింగరాయకొండలో ఉన్నటువంటి మీ యొక్క పంచాయతీలో మీరు గతంలో ఏ అవినీతి చేశారో కూడా అందరికీ తెలుసు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు హెచ్చరిస్తున్నాం. మన నాయకుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మనకొక్కడే నాయకుడు, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మనందరం నడిచేటటువంటి పరిస్థితులు మన మీద ఉన్నాయి. నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానాన్ని అందించడమే ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మెప్మా సీఎం ఎం సంతోష్ కుమార్ అన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఉల్లాస్ ద్వారా అక్షర జ్ఞానం పొందిన వారికి అసెస్మెంట్పై అవగాహన కల్పించారు. ఈ నెల 15వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులందరికీ ఈ కార్యక్రమం ద్వారా అక్షర జ్ఞానం పెంపొందించడం జరిగిందన్నారు. ఆఫీస్ మేనేజర్ శ్రీహరి, మెప్మా ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. మన అక్షరాంధ్రకు సంబంధించి మన ఒంగోలు కార్పొరేషన్లో ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం వయోజన విద్య ద్వారా వాళ్ళందరికీ కూడా బ్యాచ్ వారీగా ప్రతి ఏరియాలో ఆర్పీల ద్వారా వాలంటీర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి క్లాసులు చెప్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బుక్స్ ఇవ్వటం, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం ఒంగోలు కార్పొరేషన్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా వీళ్ళకి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ చేయటం, కండక్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. సో రేపు 15వ తారీఖు అనగా ఆదివారం వీళ్ళందరికీ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించి మన వెల్ఫేర్ సెక్రటరీ సచివాలయంలో 70 సచివాలయాలు, అదిగాక స్కూల్స్ 13 స్కూల్స్, మొత్తం 83 సెంటర్లో రేపు ఎగ్జామ్ జరుగుతుంది. వీటికి సంబంధించి ఈరోజు మా యొక్క ఆర్పీలు ఎవరైతే లెర్నర్స్ని ఐడెంటిఫై చేశారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటట్టుగా ఎగ్జామ్ హాల్లో అటెండ్ అయ్యి హాజరయ్యి ఎగ్జామ్ మంచిగా రాసే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆప్థమాలజీ విభాగాన్ని ప్రముఖ కంటి వైద్యులు జె దుర్గా ప్రసాద్, కన్సల్టేషన్ ఛాంబర్ను, పురాణపు విశ్వం అమృతవల్లి ఆప్టికల్ షాప్ను డాక్టర్ చేపల వంశీకృష్ణ సోదరులు చేపల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కంటి ఆపరేషన్ థియేటర్ను డాక్టర్ చేపల శాంతకుమారి తల్లిదండ్రులు జనికి ఒన్నూరప్ప, కళావతి ప్రారంభించారు. ఆప్థమాలజీ విభాగం డాక్టర్ పురాణపు మహిత, డాక్టర్లు సానాల ధీరజ్ బాబు, సృజన్, నరహరి వెంకట సుస్మిత, ముప్పరాజు దీప్తి, కుప్పోలు సౌమిత్ర పల్లవ్, చైతన్యప్రియ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీరామ్ హాస్పిటల్లో అన్ని రకాల విభాగాలు విజయవంతంగా నడపడుతూ ఉన్నాయి. దానికి అదనంగా ఈరోజు మన కంటి విభాగాన్ని కూడాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విభాగంలో డాక్టర్ పురాణపు మహిత గారు
సీనియర్ ఆప్థల్మాలజిస్ట్. తను అన్ని రకాల కంటి సమస్యలకి అధునాతన వైద్యం అందిస్తారు. దీంతో పాటు అవసరం వాళ్ళకి అద్దాలు ఇవ్వడం, అవసరం వాళ్ళకి అన్ని రకాల కంటి ఆపరేషన్ కూడాను ఈరోజు మన శ్రీరామ్ హాస్పిటల్లో అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మహిత గారు మన హాస్పిటల్ ఫుల్ టైం అవైలబుల్ ఉంటారు, రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉంటారు, అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు కూడాను అందుబాటులో ఉంటారు. అలాగా ప్రతి నెల మొదటి గురువారం మన హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య సేవలను కూడాను మన ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్ లో కంటి విభాగంలో మహిత గారు కూడా అందిస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వచ్చి అన్ని రకాల దృష్టి లోపాలకి కంటి సమస్యలకి అధునాతన వైద్యం ఇక్కడ అందించబడడం మీరు గమనిస్తే చూస్తే ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సేవలు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి మన శ్రీరామ్ హాస్పిటల్లో నూతనంగా కంటి విభాగంని ఓపెన్ చేస్తున్నాం అనమాట. డాక్టర్ పురాణపు మహిత గారు సీనియర్ ఆప్థాల్మిక్ సర్జన్. మనకు ఈ హాస్పిటల్లో అంటే అడ్వాన్స్డ్ సర్జరీస్ కానీ ఏమన్నా పిల్లలకు కంటికి దెబ్బ తగిలినా కానీ కెటరాక్ట్ సర్జరీస్ కానీ ఇంకా ఏమైనా పొరలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా సర్జరీస్ చేస్తారు. అలాగే మనకు ప్రతి నెల మొదటి గురువారం ఫ్రీ క్యాంప్ రోజు ఉచితంగా మనకు కంటి పరీక్షలన్నీ చేస్తారు. ఇక్కడ శ్రీరామ్ హాస్పిటల్ గుంటూరు రోడ్లో ఒంగోలులో కొత్తగా కంటి విభాగం మొదలుపెట్టారు. అక్కడ అన్ని సేవలు మీకు దొరుకుతాయి. శుక్లం కానీ పొర కానీ తర్వాత ఇతర కంటి సమస్యలు కానీ ఏమైనా రెటినాకు సంబంధించిన సమస్యలు కానీ కంటి నరాలకి అన్ని కూడా ఇక్కడ చూస్తారు. ప్రతి గురువారము మనకి మొదటి నెలకు ప్రతి గురువారము మనకి ఇక్కడ ఫ్రీగా ఓపీ చూడబడుతుంది. అందరూ వచ్చి మీరు సభ్యంగా ఇప్పుడు కొత్తగా మన హాస్పిటల్లో డాక్టర్ వంశీకృష్ణ గారి సహకారంతో మనం కంటి విభాగాన్ని కూడా ఓపెన్ చేశాము. ఈ కంటి విభాగంలో డాక్టర్ పురాణపు మహిత గారు ఫుల్ టైం ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు. అండ్ అన్ని రకముల కంటి సమస్యలకి కూడా ఇక్కడ చికిత్స చేయబడుతుంది. ఎక్కడ సాధ్యం కాని ఆపరేషన్లు కానీ ఏమన్నా మీకు అర్థం కాని సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే చూపు దృష్టి లోపాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళలో వచ్చే చత్వారాలు, శుక్లాలు, కంటి పొరలు, లేకుంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో వచ్చే లోపల నరాల డ్యామేజ్ కానీ నరాల బలానికి ఇచ్చే చికిత్సలు కానీ అన్ని చికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో రోగుల వస్తువుల భద్రపరచుకోవడానికి 60,000 రూపాయల విలువైన 18 లాకర్లను అందించారు. రోగుల కోసం ఉదారంగా అందించిన సాయం పట్ల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా 80,000 రూపాయల విలువైన కుర్చీలు అందజేశారని, లాకర్ల అవసరాన్ని క్లబ్ కార్యవర్గానికి తెలియజేసిన వెంటనే స్పందించి 18 లాకర్లు అందజేశారన్నారు. లాకర్లో దాతలు అల్లూరయ్య స్వీట్స్ సొల్లేటి వెంకట, సొల్లేటి అల్లూరయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ దాతృత్వంతో ఎంతోమందికి సహాయక సహకారాలు అందిస్తున్న సొల్లేటి బ్రదర్స్ రానున్న తమ సేవలు మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. డాక్టర్లు సంజయ్, లక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఫౌండర్ మంగళగిరి నరసింహారావు, ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు, సెక్రటరీ గ్రంథి చరణ్, ట్రెజరర్ నరాలశెట్టి మస్తాన్రావు, చిట్టన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, రీజియన్ చైర్మన్ నయనాల రామకృష్ణ, జోన్ చైర్మన్ బొమ్మల శ్రీనివాసరావు, పూర్వపు అధ్యక్షులు జీవి సుబ్బారావు, అడపాల అయ్యప్ప, సభ్యులు తమిటి నాయుడు, గాదం మోహన్ రావు, గ్రంథి సుధీర్, తాతా కేశవరావు, వెంకట్రావు పాల్గొన్నారు. ఏంది బిగుసుకుపోయావు? పద్నాలుగు 3/2026 మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు గారు పేషెంట్స్ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కావాలని కోరినందువల్ల మనము వీటికి ఒక 60,000 రూపాయల విలువ కలిగిన 3 ర్యాక్స్ అల్లూరయ్య స్వీట్స్ వారి సహకారంతో చేపించి ఇవ్వడం జరిగింది. ఈ క్లబ్ తరఫున అడగంగానే స్పందించిన అల్లూరయ్య స్వీట్స్ అల్లూరయ్య వెంకట గారికి మా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లనే వీటి ఇనాగ్రేషన్ చేయవలసిందిగా క్లబ్ పిఎస్టీలు మాకు మా మాతా శిశు వైద్యశాల ఒంగోలు హాస్పిటల్కి పేషెంట్లకి అవసరానికి గాను వాళ్ళ డెలివరీకి వచ్చినప్పుడు మాకు నార్మల్ డెలివరీకి అయితే 3 days ఉంటారు, ఆపరేషన్ చేస్తే ఒక 7-8 days ఉంటారు. కాబట్టి వాళ్ళ సామాన్లు అవన్నీ భద్రపరచుకోవటం అంటే వాళ్ళకి ఈ వసతులు లేక ర్యాంపు మీద పెట్టుకోవటం జరుగుతుంది. అందుకోసమని మేము ఆలోచించి ఏదన్నా కొంచెం దాతల ద్వారా ట్రై చేద్దామంటే మాకు మన నరసింహారావు గారు లయన్స్ క్లబ్ తరఫున మాకు సుపరిచితులు. ఎందుకంటే మాకు ప్రీవియస్గా కూడా ఆయన మాకు ఓపీలో మాకు అవసరమైతే పేషెంట్లు కూర్చోవడానికి ఎయిర్పోర్ట్ చైర్స్ కూడా ఒక 10 చెన్నై నుంచి తెప్పించి చేస్తున్నారు.
రంజాన్ ఉపవాస వేళలు 15/3/2026 ఆదివారం సహారీ ఉదయం 4:58 ఇఫ్తారీ సాయంత్రం 6:25 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో సదస్సు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఏపీలో పర్యాటక రంగంతో పాటు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న కలెక్టర్ రాజాబాబు. శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష. ఉలవపాడు వద్ద మోచర్ల సమీపంలో వీరవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. అన్నదమ్ములు మృతి, 6గురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. డి న్యూస్లో నేటి మాట. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.